అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మనం మోషన్ కి వెళ్ళినప్పుడు రక్తం పడుతుంటే దానికి గల కారణాలు ఎందుకు రావచ్చు, ఎన్ని కారణాలు ఉండొచ్చు అండ్ వాటికి గల ట్రీట్మెంట్ గురించి పైన డిస్కస్ చేసుకుందాం। సో లెట్స్ స్టార్ట్ ద వీడియో। సో మన మానవ శరీరంలో చూసుకుంటే మనకు పేగులు అనేవి సుమారు 6 మీటర్ల పొడుగు వరకు ఉంటాయి అని చెప్తూ ఉంటాము। ఎందుకు అంటే మనకు పేగులు అనేవి మనకు కడుపులోనే కాకుండా మనకు ఈ ఫుడ్ పైప్ అనేది మన నోటి దగ్గర నుంచి ఛాతీలో ఉన్న ఫుడ్ పైప్ దగ్గర నుంచి ఇక్కడ స్టమక్ అని, ఈ స్టమక్కే మనకు మారి ఇక్కడంతా కనపడేది స్మాల్ ఇంటెస్టైన్స్ అంటాము। ఈ స్మాల్ ఇంటెస్టైన్స్ మళ్ళీ కంటిన్యూయేషన్గా మనకు లార్జ్ ఇంటెస్టైన్స్ అని ఉంటాయి। ఇవన్నీ అంతా కలిపితేనే మనకు ఎంటైర్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ అంటాం। అంటే మన జీర్ణ వ్యవస్థకు సంబంధించి మనం తీసుకున్న ఆహారం అంతా మన వెళ్ళే మార్గాన్ని మొత్తం కలిపి ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ అంటాం। సో వీటిలోనే మనం పార్ట్స్ పరంగా చూసుకుంటే ఈ పైనున్న పోర్షన్ని ఫుడ్ పైప్నే ఈసోఫేగస్ అని అనడం జరుగుతుంది, అండ్ ఇక్కడ కనిపిస్తున్న పోర్షన్నే స్టమక్ అంటాము, అండ్ ఈ మధ్యలో కనిపిస్తున్న పోర్షన్ని స్మాల్ ఇంటెస్టైన్స్ అంటాం, అండ్ ఇక్కడ కనిపిస్తున్న పోర్షన్స్ని లార్జ్ ఇంటెస్టైన్స్ అంటాం। సో ఇంత 6 మీటర్ల పొడుగున్న పేగులలో ఎక్కడ మనకు బ్లీడింగ్ జరిగినా కూడా మనకు ఆ బ్లీడింగ్ అనేది మోషన్లో రక్తంగానే కనిపిస్తూ ఉంటుంది। కానీ సరే ఒకవేళ ఎవరికైనా మోషన్లో బ్లడ్ పడినట్లయితే మొత్తం ఈ 6 మీటర్లు పరీక్షించడం జరుగుతుందా అని అడిగితే 100% నో అని చెప్తాము। ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఈ 6 మీటర్లు ఎవాల్యుయేషన్ చేయాల్సిన ఆర్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు। ఎలాగైతే మనకు మోషన్లో బ్లడ్ వెళ్ళారు అని చెప్పినప్పుడు పేషెంట్ ప్రొఫైల్ బట్టి, అంటే పేషెంట్ చిన్న వయసు ఉన్నవాడా పెద్ద వయసు ఉన్నవారా, బికాస్ వయసు పెరిగే కొద్దీ వారికి క్యాన్సర్ రిస్క్ అనేది పెరగవచ్చు। అదే చిన్న వయసులో ఉన్న వారికి ఈ క్యాన్సర్ గురించి మనం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి సర్వసాధారణంగా ఏ జబ్బులు ఉంటాయో వాటి గురించి ఫస్ట్ పరీక్షించుకొని ఇన్ కేస్ ఆ సామాన్యమైన జబ్బులు అందరికి వచ్చే జబ్బులు లైక్ పైల్స్ అంటాము, ఫిషర్ అంటాము, ఇలా సర్వసాధారణంగా వచ్చే జబ్బులు లేవు ఇంకేదో ఉంది అని ఎప్పుడన్నా డౌట్ కలిగినప్పుడే మనకు మొత్తం మిగతా టెస్టులు అనేది చూసుకోవాల్సి వస్తుంది। అదర్వైజ్ ఎవరికైనా ఎస్పెషల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండి నాన్ వెజ్ తిన్న తర్వాత ఎవరికైనా మోషన్లో బ్లడ్ పడుతుంది లేదా నొప్పి కలుగుతుంది, మోషన్ మార్గం దగ్గర ఎక్కడన్నా కండ బయటకు వస్తుంది అంటే అది మోస్ట్లీ మనకు పైల్స్ లేదా ఫిషర్ రిలేటెడ్ డిసీజెసే అనుకోవచ్చు। సో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటి అంటే మనకు మోషన్లో బ్లడ్ గల అతి ఎక్కువ కారణాలలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది పైల్స్ అండ్ ఫిషర్ గురించి అనుకుందాం। సో మనకు ఈ ఎంటైర్ 6 మీటర్ల గురించి కాకుండా మనం ఈ వీడియోలో ముఖ్యంగా ఈ చివరి భాగమైన రెక్టమ్ అండ్ క్యానల్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాం। సో ఈ వీడియోలో చూపించినట్టు మనకు మొత్తం పేగుల గురించి కాకుండా మనం ఈ వీడియోలో ఈ చివరి భాగం గురించి మాత్రమే డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది। సో ఫస్ట్ మనకు పైల్స్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు మనకు జనరల్లీ మోషన్ వెళ్ళే మార్గం దగ్గర ఏ స్ట్రక్చర్స్ ఉంటాయని అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్। ఈ పిక్చర్లో చూపించినట్టు మనకు ఇది పెద్ద పేగుల యొక్క కంటిన్యూయేషన్ అనుకోవచ్చు। ఈ పెద్ద పేగుల యొక్క చివరి భాగాన్నే మనం రెక్టమ్ అండ్ యానల్ కెనాల్ అని అనడం జరిగింది। సో ఇప్పుడు దీంట్లో ఏమేమి కనిపిస్తుంది అంటే ఈ పైన పోర్షన్ అంతా మనం రెక్టమ్ అని అనడం జరిగింది, అండ్ ఈ కిందున్న పోర్షన్ని యానల్ కెనాల్ అని అనడం జరిగింది। సో ఈ రెక్టమ్ యానల్ కెనాల్ చేసే పనులు ఏంటి అంటే ఈ రెక్టమ్ అనేది డ్యామ్ లాంటిది, ఈ యానల్ కెనాల్ అనేది డ్యామ్ గేట్స్ లాంటిది। ఈ రెక్టమ్ అనబడే డ్యామ్లో వాటర్ బదులు మోషన్ వచ్చి చేరుతూ ఉంటుంది। ఎప్పుడైతే మోషన్ అనేది మోతాదుకి మించి చేరుతుందో అది బ్రెయిన్కి సిగ్నల్స్ పంపించి ఎలాగైతే గేట్లు ఎత్తేయడానికి కలెక్టరో ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఎట్లయితే ఆదేశాలు ఇస్తారో అలాగే ఈ రెక్టమ్ అనేది వన్స్ నిండబడిన తర్వాత మనకు బ్రెయిన్ నుంచి ఈ గేట్స్ ఎత్తేయాలి అని సిగ్నల్ వస్తూ ఉంటుంది। సో ఈ యానల్ కెనాల్లో కూడా చూసినట్లయితే మీరు బాగా గమనించినట్లయితే ఈ పైనంతా కొంచెం సులువుగా స్మూత్గా ఉండడం అనేది జరిగింది, అదే కింద పోర్షన్లో చూసుకుంటే కొంచెం ఇక్కడంతా మడతలుగా ఉండడం జరిగింది। అవి ఎందుకు ఉంటాయి ఆర్ వాటి చేసే పని ఏంటి అంటే ఈ ముడతలుగా ఉన్న వాటినే యానల్ కుషన్స్ అని అనడం జరుగుతుంది। ఈ యానల్ కుషన్స్ అనేవి ఏం చేస్తాయి అంటే మోషన్ వెళ్ళే మార్గం అనేది ఒక పైప్ లాగా ఉంటుంది అనుకుంటే ఈ పైప్ అనేది ఇలాగే ఉంటే మనకు మోషన్ అనేది లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి। సో అందుకే ఆ పైప్ అనేది అలా లీక్ అవ్వనీయకుండా ఈ పైప్లో కూడా మనకు ఎలాగైతే సైకిల్కి స్పోక్స్ అనేవి వస్తాయో
అలాగే మనకు మోషన్ వెళ్ళే మార్గం దగ్గర కూడా మోషన్ దానంతకు అది లీక్ అవ్వకుండా హోల్డ్లో ఉండేలా మనకు ప్రతి మనిషికి కూడా ఈ యానల్ కుషన్స్ అనేవి, అంటే ఈ పిక్చర్లో మీరు గమనిస్తే ఇది వాల్ అనుకుంటే ఇక్కడ మాత్రం మీరు గమనిస్తే కొంచెం పైకి ఉబ్బుకొని ఉంది. అవే కైండ్ ఆఫ్ సైకిల్ స్పోక్స్కి వీల్స్ అలాగా అనుకుందాం. సో ఇప్పుడు పైల్స్ అంటే ఏంటి అని చూసుకుంటే ఈ యానల్ కుషన్స్ అనేవి ప్రతి మనిషికి ఉండడం జరుగుతుంది. బట్ ఈ యానల్ కుషన్స్ పైన ప్రతి మనిషి మోషన్ వెళ్ళేటప్పుడు ప్రెషర్ ఎంత పెడతాడు అనే దాన్ని బట్టి ఈ యానల్ కుషన్స్ పైన కూడా ప్రెషర్ పడి మనకు అది సాగితేనే ఈ యానల్ కుషన్స్ అనేవి పైల్స్గా మారడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు పైల్స్ ఎలా అవుతాయి, ఎలా కనిపిస్తాయి అని చూసుకుంటే మీరు ఈ పిక్చర్లో బాగా అప్రిషియేట్ చేయగలరు. సో ఈ పిక్చర్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే గ్రేడింగ్ ఆఫ్ పైల్స్ అంటాం. ఇది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఈ గ్రేడింగ్ అనేది ఎలా జరుగుతుంది అని చూసుకునే ముందు ఫస్ట్ మనకు నార్మల్ ఏంటో చూసుకుందాం. ఇప్పుడు మీరు ఈ పిక్చర్లో చూసినట్లయితే ఇక్కడ కనపడేది మనకు నార్మల్ అనుకుందాము, బికాజ్ ఇక్కడ కండ ఏమి పెద్దగా సాగలేదు. బట్ అదే ఇటుపక్కతో పోల్చుకుంటే ఇటుపక్క కండ మాత్రము ఇది ఇలాగున్నట్లయితే ఇది మాత్రం కొంచెం సాగి కొంచెం పైకి ఉబ్బుకున్నట్లు ఉండడం జరిగింది. ఇలాంటి స్టేజ్లో దీన్ని గ్రేడ్ 1 పైల్స్ అంటాము. సో ఈ స్టేజ్లో మనకి పేషెంట్కి ఓన్లీ బ్లీడింగ్ ఉంటుందే తప్ప బయటికి కండలాగా ఏది ఫీల్ అవ్వరు. బట్ అదే సెకండ్ స్టేజ్లో చూసుకుంటే ఇటుపక్కతో పోల్చుకుంటే కండ కొంచెం ఇంకా సాగినట్టు కనిపిస్తుంది. సాగి ఈ పేషెంట్కి బ్లీడింగ్తో పాటు మోషన్ వెళ్ళినప్పుడు ప్రెషర్ పెట్టినప్పుడు ఏదో చేతికి తగులుతున్నట్టు ఉంటుంది. అండ్ వన్స్ ఆ ప్రెషర్ అనేది తొలగిపోగానే చేతికి ఏమీ తెలియకుండా అంతా మాయమైపోవడం అనేది గమనిస్తూ ఉంటాం. ఈ రెండిట్లో ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ పైల్స్ అని చెప్తుంటాం. ఈ 2 స్టేజెస్లో ఒకవేళ పేషెంట్ కనుక వచ్చినట్లయితే మనకు డైరెక్ట్లీ సర్జరీ కాకుండా డైట్ చేంజెస్తో పాటు మెడికల్ మేనేజ్మెంట్తో కూడా మనకు సర్జరీ అవసరం లేకుండా చూసుకోవచ్చు. అదే పేషెంట్ కనుక పొరపాటున గ్రేడ్ 3 కానీ గ్రేడ్ 4లో కానీ వస్తే మనకు సర్జరీ అవసరం పడే ఛాన్సెస్ ఉంటాయి. గ్రేడ్ 3 పైల్స్ అని ఎట్లా చెప్తాము అంటే అదే పైల్స్ ఇక్కడున్న చిన్న పైల్స్ కాస్త ఇంకా సాగి ఆల్మోస్ట్ మోషన్ వెళ్ళే మార్గం బయట వరకు వచ్చి బ్లీడింగ్ అనేది అతిగా కాజ్ చేస్తే ఇది గ్రేడ్ 3 అంటాము. ఈ గ్రేడ్ 3లో మోషన్ వెళ్ళిన తర్వాత ఈ కండ అనేది బయటికి రావడం జరుగుతుంది. అండ్ బయటకు వచ్చిన కండని ఆ మనిషి లోపలికి తోసుకోవడం అనేది గమనిస్తూ ఉంటాం. అలా లోపలికి తోసినప్పుడు లోపలికి వెళ్తే గ్రేడ్ 3 అంటాము. ఒకవేళ బయటకు వచ్చిన దాన్ని మనిషి లోపలికి తోసినా అది లోపలికి వెళ్ళకపోతే దాన్ని గ్రేడ్ 4 పైల్స్ అంటాం. ఇక్కడ మీరు పిక్చర్లో గమనించినట్టు మనకి ఇది లోపలికి తోయాలనుకున్నా బయటే ఉండిపోయింది. సో ఇప్పుడు పైల్స్లో అసలు బ్లీడింగ్ ఎందుకు వస్తుంది అని చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ పిక్చర్లోనే చూసుకుందాం. ఇప్పుడు మనకి మోషన్ వెళ్ళే మార్గం అనేది వెడల్పుగా ఉన్నంత వరకు మార్గం అనేది వెడల్పుగా ఉంది కాబట్టి రాపిడి అనేది జరగకుండా ఉంటుంది. బట్ అదే మార్గము ఇప్పుడు ఈ పిక్చర్తో పోల్చుకుంటే ఈ పిక్చర్లో ఏమైంది, ఈ కండ కాస్త ఇంత పెద్దదైంది. అంటే ఇక్కడ చూస్తే ఇంత చిన్నది ఉంది, ఇక్కడ మాత్రం ఇంత పెద్దదైంది. సో దీనివల్ల ఏంటి, మోషన్ వచ్చేటప్పుడు ఇక్కడ రాపిడి కనుక జరిగినట్లయితే ఆ రాపిడి పైన దీనిపైన పడి ఇక్కడున్న రక్తనాళాలు చిట్లి అక్కడ నుంచి బ్లీడింగ్ వచ్చి మోషన్ వెళ్ళిన తర్వాత కూడా టప్గా కారి చుక్కలుగా పడుతూ ఉంటే అది 100% పైల్స్ అనే చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఓకే పైల్స్ వచ్చింది, ఇందాక మనకు అనుకున్నట్టే గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2లో మనకు డైట్ చేంజెస్తో పాటు ఆహార నియమాలతో పాటు మెడిసిన్స్తో మనకు మేనేజ్మెంట్ అనేది చేయవచ్చు. బట్ అదే గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4లో వస్తే మాత్రము మనకు సర్జరీ అనేది అవసరం పడుతూ ఉండొచ్చు. నెక్స్ట్ మన సెంటర్లో మనం చేసే సర్జరీ ఏంటి పైల్స్కి అని చూసుకుంటే లేజర్ సర్జరీ అంటాము. అసలు ఈ పైల్స్కి కానీ హెమరాయిడ్స్కి కానీ లేజర్ ట్రీట్మెంట్ అసలు ఎలా పనిచేస్తుంది, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని చూసుకున్నట్లయితే సో మీకు ఈ పిక్చర్లో కనిపించేదే లేజర్ మిషన్ అంటాము. సో మనకి ఈ లేజర్ మిషన్ ఒక పెన్ లాగా ఉంటుంది అండ్ పెన్కి చివర్లో ఆ రీఫుల్ యొక్క టిప్ ఎంత చిన్నగా ఉంటుందో అంతే చిన్నగా మనకు ఈ లేజర్ ఫైబర్ అనేది కూడా ఉండనే ఉంటుంది. సో మనకి ఇంత చిన్న లేజర్తోనే మనకు సర్జరీ అంతా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఈ లేజర్ సర్జరీ ద్వారా మనకు కట్టింగ్ అంటూ ఏమీ ఉండదు, పుండు అనేది ఏది రాదు అండ్ మనకు కోత అనేది కానీ కుట్లు అనేది కానీ ఉండవు. కాబట్టి మనకు రికవరీ కూడా ఈ లేజర్ సర్జరీ తర్వాత అత్యంత వేగంగా ఉంటుంది. సో మీకు కనుక ఈ లేజర్ సర్జరీ
కావాలి అనుకుంటున్నారు, లేదా మీలో ఎవరికైనా మోషన్ వెళ్ళేటప్పుడు బ్లీడింగ్ అవుతుంది, ఎవరికైనా చూపించుకోవాలి అనుకుంటున్నారు, మీరు హైదరాబాద్ రాగలరు అంటే మన హిమగిరి హాస్పిటల్స్ గచ్చిబౌలి హైదరాబాద్లో అవైలబుల్గా ఉంది. ఫర్దర్ మీకు కనుక అపాయింట్మెంట్స్ కావాలి అనుకుంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్లో కాంటాక్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ.